వెల్కమ్ టు ధనశ్రీ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గుడ్లు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మెంతులు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. తయారీ విధానం ఇప్పుడు చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే చేదుగా ఉంటాయి. తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఉల్లిపాయలకి అంటేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. చూసారా, పింక్ షేడ్లో వచ్చాయి, చక్కగా మగ్గుతున్నాయి. మూత పెట్టుకోవడం వల్ల బేగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాతే టమాటా వేసుకుంటే రెండు కూడా మంచిగా కుక్ అవుతాయి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. ఇలా చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు మగ్గనిద్దాము. 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇలా మెదుపుతూ కలుపుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారా, చక్కగా మగ్గుతున్నాయి ఉల్లిపాయలు టమాటాలను. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారా, అంతా కరెక్ట్గా మిక్స్ అయ్యింది, చక్కగా అయ్యింది. దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. మూత తీసి చూస్తే చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ వాడే వాళ్ళకి పర్వాలేదు, మధ్య మధ్యలో కలుపుకోనక్కర్లేదు. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. తర్వాత కారం, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. పులుపుకి ఎప్పుడు కూడా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మీకు పులుపు అన్నది తెలియకుండా ఉంటుంది, అంటే కర్రీ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించినాక పిప్పు తీసుకుని చింతపండు పులుసు వేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అంత వాటర్ యాడ్ చేసుకోండి. నాకు 1 కప్పు వాటర్ పట్టింది. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి మూత పెట్టుకొని. చూసారా, మరగడం స్టార్ట్ అయ్యింది. ఇలా మరుగుతున్నప్పుడు మనము పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, గుడ్లు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని చక్కగా కలిసే వరకు కూడా ఉడికించుకోవాలి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి. ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లు కాబట్టి మీరు ఎక్కువ మరిగించుకోనక్కర్లేదు. నేనైతే గుడ్లు ఫ్రై చేయలేదు, మీకు ఇష్టమైతే ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక గరం మసాలా, ధనియాల పొడి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లోని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.